రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి వేళ విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ నెలకొందన్నారు. ఒక సంవత్సరం నుంచి చాలా మార్పు కనిపిస్తూ వచ్చిందండి. మార్పు ఏ విధంగా వచ్చిందంటే పోల్చడం మొదలు పెట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం కూడా ఏ విధంగా చేశారనేది పోల్చడం ఒక సంవత్సరం నుంచి ప్రజల్లో మొదలైంది. అయితే మాకేంటంటే ఇంతలోపల మార్పులు జరిగాయి. అధ్యక్షుల మార్పు జరగడం, తర్వాత షర్మిల గారు వచ్చిన తర్వాత ఒక నూతన ఉత్సాహం రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. నేను ఎన్ని సీట్లు వస్తాయంటే డెఫినెట్ గా పాజిటివ్ మూడ్ ఉంది ప్రజల్లో. ఒక 10 సీట్లలో చాలా పాజిటివ్ గా రిపోర్ట్స్ వచ్చాయి. షర్మిల గారి పార్లమెంట్ లో కూడా బాగా రిపోర్ట్ వచ్చింది. చివరికి ఓటింగ్ సరళిని బట్టి ఉంటుంది. అయితే తెలుగుదేశానికి జనసేన కలిసి బలాన్ని చేకూర్చింది. ఎవరికి పై చేయి అంటే జనరల్ గా అంతర వినికిడిని బట్టి కూటమికే పై చేయి అన్నట్టు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.